ఆమె అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చి నువ్వు అసలు 6 సంవత్సరాల పదవులు ఉండడానికి, అసలు నువ్వు రాజకీయాల్లో ఉండడానికి వీలేదు, ఎన్నికల్లో నిలబడడానికి వీలేదు అని ఎన్నో విషయాల మీద వారు జడ్జిమెంట్ ఇస్తే ఆమె ఓర్చుకోలేకపోయింది. గతంలో విధించిన ఎమర్జెన్సీలు ఒకసారి చైనీస్ అగ్రెషన్ వ్యతిరేకంగా, ఒకసారి పాకిస్తాన్ అగ్రెషన్ వ్యతిరేకంగా, కానీ ఈమె విధించినటువంటి ఎమర్జెన్సీ ఆమె సొంతాని కోసం విధించింది. దానికన్నా భయంకరమైన పరిస్థితి దేశంలో ఉన్నది. అప్పుడు ఒక్క ఇందిరాగాంధీ గారు వ్యక్తిగతంగా అయినటువంటి కారణాలతో ఆమె పదవి కోసం రక్షించుకోవడానికి కోసం పెట్టింది. కానీ ఈనాడు ఈ భారతదేశాన్ని విభజించడానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని కించపరచడానికి, అభద్రతా భావమే కాకుండా మనం ఇన్ని రోజులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ స్వాతంత్రం, ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీగా ఉన్నటువంటి దేశం, అత్యధిక జనాభా ఉన్న దేశం, అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అభద్రతతో ఉంది. ఎక్కడికి పోయినా రోజు టీవీల్లో చూస్తాం మనం, ధర్మం ఏంది అని ఓడంటాడు, ధర్మం కాదని ఓడంటాడు. సెక్యులర్ పదం అనేది ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు కూడా దానికన్నా ఎన్నో రేట్ల శక్తులు, దుష్ట శక్తులు మళ్ళీ మన భారతదేశాన్ని వ్యతిరేకంగా ఉన్నారు. మన స్వాతంత్రం పడగొట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మన యువతను అప్రమత్తం చేయడానికి కోసం నిరంతరంగా ప్రొవిజన్స్ గురించి 1, 2, 3 అంశాలు మనం మాట్లాడుకోవడం చాలా అవసరం. ఎవరైతే ఎన్నిక వచ్చిన తర్వాత ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ వీళ్ళు కోర్టుకు పోతే మళ్ళీ ఏమవుతుందో, ప్రభుత్వాలు ఏముంటుందో అని చెప్పి ఒక 40వ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఆమె ఏం చేసిందంటే, అసలు భవిష్యత్తులో కోర్టులకు అధికారం లేదు. ఎవడైనా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ దానికి సంబంధించిన ఎన్నిక చెల్లదు అని చెప్పడానికి, ఎవడైనా కూడా ఓడిపోయిన వాడు కోర్టు పోవడానికి వీల్లేదు, వానికి అధికారం లేదు. దాన్ని స్వీకరించడానికి భారతదేశంలో ఏ హైకోర్టు కూడా అధికారం లేదు. అదొక తీర్మానం తీసుకుపడేసినారు. మనం ఇంత నవ్వులాట. ఆ రాజ్యాంగాన్ని నేను పెట్టుకుంటాడు రాహుల్ గాంధీ గారు, దేశం అంతా తిరుగుతున్నాడు, ప్రపంచం ఇండియన్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ అని పెట్టారు. ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో అస్థిరత చేయడానికి, పీస్ఫుల్ టెండెన్సీస్ ఏ విధంగా చొప్పించాలనేటువంటి ఆలోచన. ఇటువంటి శక్తులన్నీ కూడా ఒకటే. మతం వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, బీజేపీ వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా ఎన్ని చెప్పినా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంది కాబట్టి నాడు బచాయిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి అదందరూ కూడా ఇప్పుడు మోడీ మోడీ అని వింటుంటాం కదా మేము మీటింగ్లో. మోడీ అనేది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళు, మోడీ పేరును, మోడీ ఓట్ను. ఇక జాయింట్ అకౌంట్లోనే కొన్ని ఉన్నాయి వీళ్ళకు, ఎన్డీఏకు ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేసేటువంటి పరిస్థితి లేకుండా ధైర్యం ఉంది. కానీ శక్తులు మాత్రం చాలా దుర్భరమైనటువంటి శక్తులు ఈనాడు బయట ఉన్నాయి. అసలు మన రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాత మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క విషయాన్ని చాలా ఆలోచించినాడు. ఎమర్జెన్సీ కానీ, స్టేట్ పవర్స్ కానీ, సెంట్రల్ పవర్స్ కానీ అన్నీ ఆలోచించినాడు. అన్నిటికన్నా ఒక వ్యక్తి యొక్క వికాసం గురించి, ఆత్మ గౌరవం గురించి అన్నిటికన్నా ప్రధానంగా అందులో రాజ్యాంగంలో నేషన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ ఇట్స్ ఫ్రీడమ్. తన స్వాతంత్రానికి భంగం వాటిల్లే విధంగా దేశం ఎవరికి కృతజ్ఞత చూపదు. ఓన్లీ డెమోక్రసీ, ఫ్రీడమ్ అంటుంది. ఏ మహిళ కూడా తన వ్యక్తిగత శీలానికి భంగం వాటిల్లే విధంగా ఎవరికి కృతజ్ఞత చూపదు. నో ఉమెన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ హర్ డిగ్నిటీ అని చెప్పడం జరిగింది పార్లమెంట్లో, రాజ్యాంగ నిర్మాణ సభలో. చివరిగా నో మ్యాన్ కెన్ బి గ్రేట్ఫుల్ అట్ ది కాస్ట్ ఆఫ్ హిస్ డిగ్నిటీ. ఏ వ్యక్తి కూడా తన వ్యక్తి గౌరవానికి భంగవాటిన విధంగా మరొకరికి కృతజ్ఞత చూపడు. అందుకోసమే ఎమర్జెన్సీ విధించింది. కాబట్టి మన మిత్రులందరినీ జైల్లో పెట్టి, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టి, ప్రపంచంలో లక్షల మందిని వాళ్ళని పెట్టి పత్రికా స్వాతంత్రాన్ని మరి కాలరాచి యావత్ భారతదేశాన్ని ఒక జైలుగా మార్చినటువంటి మరి ఇందిరాగాంధీకి పాఠం చెప్పాలన్నారు. ఎందుకంటే వ్యక్తిగత అభిమానం దెబ్బతిన్నదని. అదే విషయాన్ని అంబేద్కర్ గారు ఆనాడు చెప్పడం 1949లోనే. అటువంటి వ్యక్తిత్వం మనకు ఉంది, అటువంటి ఆత్మ గౌరవం మనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం రక్షించుకుందాం. కానీ పిల్లలకు తెలపాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళు పర్వర్ట్ కాకుండా, ఈ జిహాదులు బిహాదులు ఎన్నెన్నో వస్తున్నాయి కాబట్టి మనం నిరంతరంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి కోసం మనం ఇటువంటి సమావేశాలు తరచుగా పెట్టుకోవాలని కార్యకర్తలు కానీ, లేదా స్కూళ్ళలో కానీ, కాలేజీలు కానీ అవగాహన కల్పించి ఇంత దారుణంగా ఈ రాజ్యాంగాన్ని నాశనం చేసిన వీళ్ళన్న విషయాన్ని చెప్పాల్సిన అవసరం మన పైన ఉన్నదని నేను మనవి చేసుకుంటూ